జగన్ పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కేవలం దళితులకు సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. తానేం తప్పు చేశానో జగన్ చెప్పాలన్న ఆయన తన సీటు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఓసీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా వారిని ఎందుకు మార్చడం లేదన్నారు ఎంఎస్ బాబు. 2019లో సర్వే రిపోర్ట్ ఆధారంగా సీట్లు ఇవ్వలేదని, కేవలం డబ్బు ఆధారంగానే సీట్లిచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పొంతులపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను. కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు. కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్ళుగా మీరు ఒక్కసారైనా మనం పిలిపించి ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు మీరు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు. 5 ఏళ్ళుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళుగా గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేస్తాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 ఇయర్గా నేను గడప గడప చేస్తాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అనమాట. సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నాను. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగలేదు, మీ సర్వే బాగలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్టా, ఇది కూడా మాకు అర్థం కలగచ్చేసి. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి. అంటే ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండదు. దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండవచ్చు. బీసీలు 60,000 ఓట్లు ఉండవచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు, మీకు వ్యతిరేకం ఉన్నది. వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి, పిలిచి మాట్లాడండి. వ్యక్తిగతం ఏమున్నది, ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రాబ్లం అయింది అనేది చాలా మంది నాయకులు ఉన్నారు, మా కోసం కష్టపడ్డలు ఉన్నారు. మాతో 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి. నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నడిపించినారు. కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులు ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వాళ్ళు వచ్చేసి. ఎంతవరకు నేను రాస్తాను, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి. ఈరోజు 30,000 గెలిచింది ఈరోజు ఎంతో రావచ్చు, సగం వస్తుంది, లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు. నేను చేసిన కష్టం నాకు ఉండాలి. అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేసి. దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి వచ్చేసి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు, అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేసి. దళితులు చేసిన కర్మం ఏమి, పాపం చేసాం, మేము పాపం చేస్తాం చెప్పాలి వచ్చేసి. అంటే దళితులకు పుట్టింది వేస్టా మేము? ఈరోజు మీరు అంటున్నారు దళితులు, ఎస్సీలు, ఓసీలు, మాకు ఎస్సీలు, బీసీలు, మైనారిటీ అంటారు. కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి. మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి. అందరూ లీడర్లు, క్యాడర్లు ఉన్నారు, పిలిపించుకోండి, మాట్లాడండి, న్యాయం చేసి. అది లేకుండా సర్వే లేదు, సర్వే బాగాలేదంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అది లేకుండా సర్వే బాగాలేదు, మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు. అది 5 ఏళ్ళుగా మేము కష్టపడింది దేనికి? ఏం ఫలితం వచ్చింది? మమ్మల్ని ఇంత కష్టపడి 5 ఏళ్ళకి అన్ని మీరు 5 ఏళ్ళు కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము. మేము చేసింది ఏం లేదు కదా. మేము చేయాలన్నా కూడా
మాకు పైన అధికారులు ఉన్నారు, పైన మంత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి మేము చేసినాం. కానీ మేము ఓన్గా ఏం చేసింది ఏం లేదు. చేసి ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళని అడిగి చేస్తున్నాం. అడగకుండా ఏం చేయలేం కదా. మాకు ఏమైనా పౌరు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము చేస్తానికి అవుతుంది. మాకు ఏమి ఇవ్వకుండా మేము చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా, ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను. అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాం? ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం, ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రాజశేఖర్ గారు అంటే మాకు ప్రాణం. ఆ రోజు నుంచి రాజశేఖర్ గారితో ఎలా ఉన్నాము, ఎలా బతికినాము అన్నది మాకు తెలిసి వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము. మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి. వచ్చేసి సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దు, దళితులకి న్యాయం చేయండి. వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాం. మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు. వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం ఇస్తున్నాం. గతంలో నాకు ఎలక్షన్ అప్పుడు నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను. 1 monthగా కోమా స్టేజ్లో ఉన్నాను. వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారు? వచ్చేసి ఎవరి కోసం నేను నిలిచినాను? వచ్చేసి పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట. వచ్చేసి అన్ని విధాలుగా నేను పార్టీ కోసం ఉన్నాను. వచ్చేసి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి. మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం. మేము మోసం చేసేది మాత్రం లేదు. తప్పనిసరి మీకోసం ఉంటాము, మీకోసం ప్రాణం ఇస్తాం, మీకోసమే మేము బతుకుతాం కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి రెటిక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి, అసలు దళితులట్టే సీట్లు మాత్రమే మారుస్తున్నారు జగన్, అగ్రకులాలకు సంబంధించిన ఎమ్మెల్యేల సీట్లు మారుచట్లేదు అంటూ కూడా ఎంఎస్ బాబు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రేఖ, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఈరోజు చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 3 చోట్ల ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తథ్యమంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత సమాచారం పార్టీ అధిష్టానం మీకు పలానా వారికి సీట్ లేదంటూ చెప్పింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే పూతలపట్టుతో పాటు సత్యవేడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఖాయమంటున్నారో, అదేవిధంగా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామిని కొనసాగిస్తామని చెప్పడంతో జీడీ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన నేతలంతా పోలోమని వెంటూ వెళ్లి అతను మాకు అవసరం లేదని చెప్పారు. మరోవైపు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుని ఈసారి మారుస్తున్నారని ఒక సమాచారం రావడం, దీంతో పాటు సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి ఈ సమాచారాన్ని ఎంఎస్ బాబుకు తెలియజేసినట్టు తెలుస్తుంది. దీంతో ఎంఎస్ బాబు తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు తాను వైఎస్సీపీలోకి చేరానని, ముఖ్యంగా ఆ రోజు ఏ సర్వే చూడకుండా తనకు టికెట్ ఇచ్చారని, ఆ రోజు తాను డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశానని చెప్తున్నాడు. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలో ఉన్న బలమైన సామాజిక వర్గం చెప్పినట్లు వింటున్నాను, అదేవిధంగా మంత్రులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నాను, గడప గడప గ్రామాలకు వెళ్తున్నాను, ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నాను, ఎక్కడ తన సొంత లాభం చూసుకోలేదు, కేవలం ప్రజాసేవ కోసమే పనిచేస్తున్నాను, పార్టీ నాయకులు కానీ ముఖ్య నాయకులు ఏం చెప్తే అదే పని చేస్తున్న నేపథ్యంలో తనకు సీట్ లేదని ఈ విధంగా చెప్పడం ఎంతవరకు? అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సీట్లలో మాత్రమే మార్పు జరుగుతుందని, ముఖ్యంగా రాయలసీమలో తీసుకుంటే 11 నియోజకవర్గాల్లోనూ సుమారు మెజార్టీ సీట్లు, అంటే కేవలం 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను మార్చడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన అంటున్నాడు. అప్పట్లో సర్వేలు చేయకుండా ఇప్పుడు సర్వేలు అంటూ చెప్తున్నారని. గత 2019 ఎన్నికల్లో ఎందుకు సర్వేలు అవి లేకుండా కేవలం అభ్యర్థులను నిర్ణయించారు, అది కూడా డబ్బున్న వారిని నిర్ణయించారు, కానీ ఈసారి మాత్రం తనను మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే ఉందో ఎంఎస్ బాబు ఆగ్రహం వెనుక కొంత కారణం కూడా ఉంది. అతను గత ఎన్నికల ముందు దారుణంగా దెబ్బలు తిన్నాడు, ఆ తర్వాత నియోజకవర్గంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా పదవుల పంపిణీ విషయంలో కూడా అగ్రనాయకత్వం ఏ విధంగా చెప్తే అదే విధంగా నడుచుకుంటున్నాను, తన సొంతంగా ఏ పనులు చేసుకోలేదు, నియోజకవర్గంలో ఉన్న క్వారీలు కానీ గనులు కానీ వారు చెప్పిన వారికే ఇస్తున్నాను, ఈ పరిస్థితుల్లో తనను కేవలం ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ తన స్వలాభం ఎలా విధంగా చూసుకోలేదు, పార్టీ కోసం పనిచేస్తున్నాను, టికెట్ వచ్చినా రాకుండా నేను వైసీపీ పార్టీతోనే కొనసాగుతున్నాను అంటున్నాడు. అదే సమయంలో దళితుల సీట్లు మాత్రమే ఎందుకు మారుస్తున్నారు, ముఖ్యంగా జిల్లాలో అగ్రవర్ణాలకు సంబంధించిన నేతలు వారి సీట్లు ఎందుకు మార్చలేదు, వారి సర్వే ఫలితాలు వారికి అనుకూలంగా ఉన్నాయా, ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి నగర నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు గురించి ఏమాత్రం చర్చ లేకుండా తమ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు తమ ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లోనే మార్పు జరుగుతుంది. ముఖ్యంగా మదనపల్లిలోనూ ఈ విధంగా అంటే
అగ్రవర్ణాలు లేని చోట మదనపల్లిలోనే మార్పు చేస్తున్నారు. అదేవిధంగా 3 ఎస్సీ నియోజకవర్గాల్లోనే మార్పు జరుగుతుంది, మిగతా చోట్ల ఎందుకు జరగలేదని తన ఆవేశాన్ని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇదే సమయంలో మాత్రం తాను పార్టీకి విధేయుడిగా ఉంటాడు, సామాన్యునిగా ఉన్న వ్యక్తిని తన ఎమ్మెల్యేగా చేసిన ఘనత వైసీపీ పార్టీది, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటూనే అంటూనే తన అసంతృప్తిని తన ఆగ్రహాన్ని ధిక్కార స్వరాన్ని కూడా వినిపించాడు రేఖ. మరోవైపు ఏదైతే ఇప్పటికే గత మాజీ ఎమ్మెల్యే 2014లో పోటీ చేసి గెలిచిన మరి 2019లో టికెట్ రాని డాక్టర్ సునీల్ ఇప్పటికే పలుమార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఎంఎస్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా ఇదే పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని అందరినీ తప్పించడం జరుగుతుంది, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం కీలకమైనవని చెప్పవచ్చు, ఒక రకంగా సంచలనాత్మకంగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే ఎక్కువ ప్రయోగాలు చేయబోతుంది, ముఖ్యంగా అభ్యర్థులను మార్చి గెలవాలనుకుంటుంది. ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గాన్ని తీసుకుంటే 2009లో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ రవి పోటీ చేశారు. ఆ తర్వాత అతను వైసీపీలో చేరినప్పటికీ అతనికి టికెట్ ఇవ్వలేదు. 2014లో డాక్టర్ సునీల్ పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత అతన్ని తప్పించి ఎంఎస్ బాబును పిలిచారు. ఎంఎస్ బాబును 2019లో అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా కొత్త వ్యక్తితో రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా మిగతా నియోజకవర్గాల కంటే పూతలపట్టు నియోజకవర్గంలో ప్రతిసారి అభ్యర్థి మార్చి ఆ అభ్యర్థిని మార్చడం ద్వారా గెలవడం సాధిస్తుంది. ఆ ప్రయోగంలో భాగంగానే ఇతన్ని మరోసారి మార్చడానికి అవకాశం ఉందని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే కేవలం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తూ మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు మార్చలేదంటూ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రేఖ. రైట్, థాంక్యూ దామోదర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి, ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేకం ఉండే వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేకం ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేకం లేని వాళ్ళకి మీద దళితుల మీద ఎంత మృదు చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు? దళితులు అంటారు కదా, దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం. ముఖ్యమంత్రి